నేరస్తులు ఇక తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఎందుకు అంటే నిఘా నేత్రాలు మొన్నటి వరకు ఎక్కడున్నా సరే నేరస్తులను పట్టేశాయి. అయితే ఆ నిఘా నేత్రాల కన్ను కప్పి కూడా వీళ్ళు దొంగతనాలు, చోరీలు చేసి పారిపోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి అదే నిఘా నేత్రం వెంటాడుతుంది. దాని పేరే డ్రోన్. ఆ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు నేరగాళ్ల కోసం పోలీస్ వ్యవస్థ బాగా వాడుతుంది. చాలామంది నేరస్తులను ఇట్టే పట్టేస్తున్నారు. ఇప్పటికే బెజవాడ లాంటి కొన్ని పట్టణాల్లో ఈ డ్రోన్ నిఘా అయితే వచ్చేసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి పోలీస్ శాఖ ఇందుకు అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే డ్రోన్ డ్యాగా దీని పేరు. ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ నుంచి బహిరంగంగా మద్యపానం సేవించడం, పేకాట, అనుమానాస్పద కార్యకలాపాలు వంటి నేరాల కట్టడికి, శాంతి భద్రతల నిర్వహణకు పోలీసులు డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో అమలవుతున్న దీన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 187 డ్రోన్లను వినియోగిస్తుంది. 4489 బందోబస్తు డ్యూటీల్లో ఇవి సేవలు అందించాయి. ప్రజల సహకారంతో మరిన్ని ఏర్పాటు చేయడం లక్ష్యం అనేది పోలీసులు చెప్తున్నమాట, ఉన్నతాధికారులు కూడా చెప్తున్నమాట. ఎందుకంటే ఎక్కువగా చాలామంది జోబు దొంగలు కొట్టేసి పారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎటు వెళ్ళారో, ఏ సందులోకి వెళ్ళారో, ఎక్కడ దూరారో ఎవరికి తెలియదు. ఆ షాపుల్లోనూ లేదంటే వాళ్ళ ఇళ్లలోనూ ఎక్కడో చోట దూరేస్తూ ఉంటారు. ఈ డ్రోన్ అనేది వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతుంది ఇమీడియట్గా కనుక తెలిస్తే. ఎటు వెళ్ళారో చూసుకుంటే, ఎందుకంటే వీళ్ళు తిరిగి కంటే డ్రోన్ అయితే హ్యాపీగా చూడొచ్చు ఇమీడియట్గా. ఒకళ్ళకి మొన్న ఒక లారీలో కూర్చొని పేకాడుతున్న వాళ్ళని అలాగే పట్టుకున్నారు డ్రోన్. ఆ డ్రోన్ సాయంతో అక్కడ చూశారు, పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు ఇమీడియట్గా. మొత్తం అందరినీ అరెస్ట్ చేశారు. అలాగే గంజాయికి సంబంధించి లేదంటే ఇప్పుడు ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు, దోపిడీలు పాల్పడేవాళ్ళు, డ్రోన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే దాన్ని ఇంకా పెంచితే కనుక డ్రోన్ ట్రాఫిక్ కూడా పెరుగుద్దేమో గాలిలో ఒక రకంగా. అలాగే డ్రోన్ పర్మిషన్ అన్ని చోట్ల ఉండదు. కాకపోతే పోలీస్కి డ్రోన్లకి ఏమైనా సెపరేట్ పర్మిషన్ తీసుకుంటారా? సాధారణ డ్రోన్లు అయితే ఇప్పుడు అన్ని చోట్ల ఎగరనివ్వట్లేదు. ప్రధానంగా ఆలయాలు ఉన్న చోట అయితే మాత్రం ఆలయ గోపురాల మీద అయితే అక్కడ నిషిద్ధం ఉంటుంది ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం. సో ఏది ఏమైనా సరే ఈ నేరాలకు సంబంధించి డ్రోన్ వాడి నేరాలను అరికట్టే కొత్త ప్రయత్నం, ఒక రకంగా టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.